ఆ పిల్లోడు ఏదో చేసిండు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులను కూడా నిందించడం పద్ధతి కాదు. ఎంతో వాళ్ళకు కూడా తెలిసిందో తెలియదు. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఒక్కరు చేసిన పని ఇది కాదు. ఇది చాలా ఏదో ఉంటుంది ఇందులో, ఎంతోమంది ఉండొచ్చు దాంట్లో. ఒక్కరితో అయితే ఈ పని చేసే సాధ్యం అయితే కాదు. ఇవాళ ఇంట్రడక్షన్ చేసి ఉండొచ్చు, అది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక చిన్న పిల్లోడు ఆ ఫోటో చూసి చెప్పొచ్చు, ఆ పిల్లోని ఒక్కరితోటి మాత్రము ఇంత దారుణంగా చేయడం అది కాదు. అంటే కుటుంబ సభ్యులే ఉండొచ్చా, ఫ్రెండ్స్ ఉండొచ్చు? ఇక అది మనం ఏం చెప్పలేమండి. ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎవరో ఉండొచ్చు, కానీ ఒకరి వాళ్ళతో అయితే కాదు. ఇవాళ ఇంట్రడక్షన్లో తెలుస్తుంది అసలు ఏంది అని చెప్పేసి. అట్లా పోలీసులకు మీ కాలనీ వాసులు అందరూ సహకరించారా? సహకరించారు, అందరూ సహకరించారు. ఇలాంటి వ్యక్తి ఈ పని చేస్తే ఎవరు సహకరించారండి? ప్రతి ఒక్కరు రాత్రి పూట నిద్ర లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరూ వాడు దొరకాలని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేయాలి. తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలియదండి మనకంతా. ఈరోజు బాబు అంటే ఇక్కడ సందులో వాళ్ళు కూడా ఎక్కువ స్థానికులు కాదు, బయట నుంచి వచ్చి రెంట్కుండటోళ్ళే వాళ్ళంతా. మా పాప దగ్గరికే ట్యూషన్కి వస్తుండే. మా పాపనే ఆ పాపకి ట్యూషన్ చెప్తుండే ఇక్కడ. నా పాప రావు స్కూల్లో ఒక టీచర్ ఉండే, వాళ్ళ దగ్గర మా అమ్మాయి కూడా ఉండే. అయితే మన ఇంటికి వస్తుండే ట్యూషన్కి. చాలా క్లెవర్ స్టూడెంట్ ఉండే. సో చాలా మంచిది. మా పాప అయితే పరిశాన్ అయిపోయింది, ఈ పాప ఇట్లా కావడం మీద డాడీ మా దగ్గర. కానీ ఇప్పుడు కూడా ఇటువంటి వాళ్ళకి ఇమీడియట్లీ శిక్ష వేయడము చాలా మంచిది సార్. అది మేము మీడియా ద్వారానే పోలీస్ ల్యాండ్ ఆర్డర్కి ఇన్ఫామ్ చేయాలా. ఎందుకంటే ఇంకోటి చేసేయడానికి కూడా భయపడాలా, అలాంటి ఇది ఇవ్వాలా. ఇంతకుముందు కదా అప్పుడు సజ్జనార్ కూడా వాళ్ళని ఎన్కౌంటర్ చేసి అదేవిధంగా ఇమీడియట్లీ శిక్ష చేయాలా. అప్పుడు ఇంకోసారి చెయ్యడానికి మైనర్ బాలుడు కదా, మైనర్ బాబు వాడు ఆలోచించలేడు కదా మైనర్ని. ఆ మైనర్ బాలుడే ఒక మైనర్ అమ్మాయిని అట్లా చేయడానికి కూడా వెనకాడలేడు కదా. వాళ్ళని మైనర్ ఏంది పెద్దోడైందండి, ఇమ్మీడియట్లీ వానికి పనిష్మెంట్ ఇవ్వాలా అంతే. ఇంకోసారి వేరేోడు చెయ్యడానికి భయపడాలా. అలాంటి శిక్ష పబ్లిక్గా ఇచ్చేయాలా, ఇంకోసారి భయపడాలా. ఈ మైనర్ బాలిక చనిపోయినటువంటి రూమ్కి వెళ్దాం. అక్కడ ప్రస్తుతం ఇదే బిల్డింగ్లో ఈ కొడుకు మీద కూడా అనుమానం వచ్చి వాడిని కూడా ఎంక్వైరీ చేశారు. అది కొద్ది కానీ వాడు చేయలేదు కనుక వాడు ఫ్రాంక్ గా చెప్పాడు. ఎన్నో సంవత్సరాల నుంచి మంచి వాళ్ళు ఒలిగానన్న వాళ్ళని బదలాం చేయడం అయింది. అట్లా ఇప్పుడు కూడా మీడియాలో కూడా ఒకరిని చేయడం కూడా తప్పు. ఎందుకంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళని చూసినాం. ఇక్కడ లోకల్ వాళ్ళు ఒట్టిగానన్న వాళ్ళని మీరే చేసిరు అన్నట్లు కూడా చేయడం కూడా ఎంతవరకు మంచిది కాదు. అది విన్నారా, మీరు చేసి ఉండొచ్చు పాపం, మీ వృత్తి మీరు చేసారు, కానీ ఊరికేనే ఒకటి స్థానికులని కొంచెం మంచి వాళ్ళని అట్లా బదలాం చేయడం కూడా పద్ధతి కాదు. ఆ బాలుడిని ఎట్లా శిక్షించాలి, తల్లిదండ్రులను ఎట్లా హెచ్చరించాలి, అది మీరు మనం చేసింది ఏముండదండి. డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ సంస్థ వాళ్ళు చేయడం వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇది ఒకటే అయ్యింది అని ఇప్పటి నుంచి ఇది చేసింది కాదు. ల్యాండ్ ఆర్డరు ఇప్పటి నుంచి కూడా వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండాలా. ఎందుకంటే ఈరోజు దొరికిండు వాళ్ళని ఏం చేద్దామని అంటే మనం ఏం చేయలేము, అది పోలీస్ సంస్థ చేయాలి. ఇంకోసారి ఇట్లా చేయకుండా ల్యాండ్ ఆర్డర్ని మీరు ఇది చేయాలా. ఇంకోసారి ఇట్లా చేయకుండా కాపాడుకోవాల బాధ్యత వాళ్ళది ఉన్నది. కాబట్టి విన్నారా, మనము ఒట్టిగానన్నా మీడియా వాళ్ళు కూడా పాపం అమాయకులను కూడా ఇంత ఇది చేయడం కూడా పద్ధతి కాదు. ఏదన్నా చూసి ఇది చేయడం మంచిది, కానీ పాపం వాళ్ళని కూడా నిందించి